హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఏ ఫోకస్ అకాడమీ. మై నేమ్ శర్మ. సో ఫైనల్గా ఆర్ఆర్బీ గ్రూప్ డి డేట్స్ అయితే వచ్చాయి. నవంబర్ 15 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. సో అని గురించి స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ అవుద్దని నేను టాప్ 250 క్వశ్చన్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి నేను చేయబోతున్నాను. అది ఎలా అంటే క్లాసెస్ వైజ్. ఈరోజు క్లాస్ 1 ఉంటుంది రేషియో అండ్ ప్రపోర్షన్ మీద. అలా ప్రతి టాపిక్ కవర్ అయినట్టుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్ మీద నేను క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయబోతున్నాను. ప్రీవియస్ ఇయర్ బేస్డ్ క్వశ్చన్స్ మీద అయితే నేను చేయబోతున్నాను. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి అప్లై చేస్తారో, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ టాప్ 250 క్వశ్చన్స్ అయితే మీరు ఖచ్చితంగా చూసి ఎగ్జామ్కి వెళ్ళాలి. ఓకేనా? రోజుకు ఒక వీడియో వస్తుంది, మీరు అన్ని వీడియోస్ చూడాలి, చూసి కవర్ చేయాలి. ఓకేనా? ఈరోజు క్లాస్ 1 అయితే స్టార్ట్ అవుతుంది. సో రెడీ స్టార్ట్. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్గా అంటే కొంచెం బూస్టప్ ఇవ్వడానికి మీరు నిజంగా నా వీడియో లైక్ అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? దీనివల్ల నాకు ఇంకొంచెం బూస్టప్ వస్తుంది. దీనివల్ల ఇంకొంచెం నేను బాగా వీడియోస్ చేయగలను. ఓకే, స్టార్ట్ చేద్దాం. రెడీ స్టార్ట్. చూడండి, టుడే టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్. కాబట్టి ఏవైతే ప్రీవియస్ ఇయర్లో వచ్చాయో రేషియో అండ్ ప్రపోర్షన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో అని బేస్ చేసి నేను కంప్లీట్గా ఈ క్వశ్చన్ తయారు చేశాను. సో ఈ క్వశ్చన్ చాలా యూజ్ అవుతాయి మీకు నెక్స్ట్ ఉన్న ఆర్ఆర్బీ గ్రూప్ డేలో. కాబట్టి ప్రతి క్వశ్చన్ ఒక టైప్లో ఉంటుంది, డిఫరెంట్ టైప్లో ఉంటుంది. ఒక క్వశ్చన్కి ఒక సంబంధం లేకుండా నేను టైప్స్ అన్ని కవర్ చేశాను. కాబట్టి ఈ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడు. 15,500 డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ ప్రొపోర్షనల్ టు 1/2 ఈస్ట్ 1/3 ఈస్ట్ 1/5 ఆర్ రెస్పెక్టివ్లీ. ఏమంటున్నాడంటే ఒక అమౌంట్ ఇచ్చాడు, 15,500 రూపీస్ అమౌంట్ ఇచ్చి ఆయనకి 3 పార్ట్లుగా డివైడ్ చేయమన్నాడు. 3 పార్ట్స్గా డివైడ్ చేయమన్నాడు. మరి ఎలా డివైడ్ చేయాలంటే అది ఫ్రాక్షన్లో ఇచ్చున్నాడు. ఫ్రాక్షన్లో చూడు, తెలుగు విద్యార్థులు ఉంటారు కదా, తెలుగు మీడియం పిల్లలు, వాళ్ళకి కింద ఉంది క్వశ్చన్. తెలుగు చదువుకోవచ్చు, తెలుగులో వాళ్ళు కూడా అర్థం చేసుకోవచ్చు ఒకవేళ అర్థం అవ్వకపోతే. బట్ నేనైతే ఇంగ్లీష్లో చదివి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా, నో ప్రాబ్లం. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫ్రాక్షన్లో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, 1/2 1/3 1/5 ఇలా ఫ్రాక్షన్లో ఇచ్చాడు. అయితే ఈ ఫ్రాక్షన్స్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ రేషియోలో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత మాత్రమే ఆ అమౌంట్ని మనము డివైడ్ చేయగలం, 3 పార్ట్స్గా డివైడ్ చేయగలం. కాబట్టి ఫస్ట్ ఈ ఫ్రాక్షన్స్ని రేషియోలో ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. చూడండి, మరి ఏం చేద్దాం చూసుకుంటే కింద డినామినేటర్ నెంబర్స్ ఉన్నాయి చూసారా, 2, 3, 5. ఈ మూడింటికి కామన్గా ఒక నెంబర్ తీసుకోవాలి. అంటే ఈ 3 నెంబర్లతో ఆ నెంబర్ కట్ అవ్వాలి. ఆయనకి ఏమంటాము, నార్మల్గా ఎల్సిఎం అంటాం కదా. మరి ఎల్సిఎం ఎలా తీయాలంటే మీరు కానీ నెంబర్స్లో ప్రైమ్ నెంబర్ కనిపిస్తే, ఏంటది 3, 5 కనిపిస్తే మీరు ఏం చేయాలంటే 3 × 5 × రిమైనింగ్ నెంబర్ ఇంటూ చేసుకుంటే మీకు ఎల్సిఎం వచ్చేస్తుంది. ఎల్సిఎం చూడండి, 3 5 15 × 2 ఎంత వచ్చింది మరి 20. సో 30 అంతేనా, 30 వచ్చింది. ఎల్సిఎం ఎంత వచ్చింది, 30 వచ్చింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 30కి 2తో బై చేయండి, ఎంత వస్తుంది 15. ఆ 15ని పై నెంబర్తో ఇంటూ చేయండి. చూడు, అన్ని ప్లేస్లో 1 ఉంది కాబట్టి మరి ఇంటూ చేయాల్సిన లేదు. మనం ఈ నెంబర్తో బై చేసిన తర్వాత ఏంతో అయితే తెగుద్దో ఆ నెంబర్ డైరెక్ట్గా పైన రాసుకోవచ్చు. కాబట్టి 30కి 2తో బై చేస్తే ఎంత వస్తుంది, 15 వస్తుంది. కాబట్టి ఇక్కడ 15 రాసుకోండి. ఓకే, 30కి 3తో బై చేస్తే 10 వస్తుంది, అంటే 10 రాసుకోండి. మరి 30కి 5తో బై చేస్తే 6 వస్తుంది, 6. అంటే ఇప్పుడు కొత్త రేషియో ఏమైంది చూడండి, 15:10:6 ఈ రేషియోలో కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనం ఈ రేషియో యూజ్ చేసుకొని ఆ అమౌంట్ని మనం డివైడ్ చేయొచ్చు. మరి చూడండి, చూసుకుంటే 15:10:6 అంటే మనం కామన్ నాలెడ్జ్ చెప్పుకోవాలంటే పార్ట్స్ అని చెప్పుకోవచ్చు. 15 పార్ట్స్, 10 పార్ట్స్, 6 పార్ట్స్. తెలుగు భాషలో ఏమంటాము, వంతులు, 15 వంతులు, 10 వంతులు, 6 వంతులు అంటారు కదా, అలా. సో మనము 15 పార్ట్స్ అని చెప్పుకోవచ్చు, లేదా ఒక పార్ట్కి ఎక్స్ అని పేరు పెట్టి కూడా ఇచ్చుకోవచ్చు. మనం 1 పార్ట్కి ఎక్స్ అని పేరు పెట్టుకుంటే మరి 15 పార్ట్స్ కాబట్టి ఏమవుద్ది, 15x అవుతుంది. మరి 10 పార్ట్స్ కాబట్టి 10x అవుతుంది. మరి 6 పార్ట్స్ కాబట్టి 6x అవుతుంది. సో టోటల్గా ఎన్ని ఎక్స్ చూడండి, మరి 10 + 15 25 + 6 అంటే ఎంత అవుతుంది, 31x అవుతుంది. ఈక్వల్ ఏంటి, ద టోటల్ అమౌంట్ ఎంత, 15,500. మరి ఏమడిగాడు, పార్ట్స్గా డివైడ్ చేయమన్నాడు. 15 పార్ట్స్గా, 10 పార్ట్స్గా, 6 పార్ట్స్గా అమౌంట్ డివైడ్ చేయమన్నాడు. చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ ఈక్వల్ టు 15,500 బై 31 చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. చేయండి, మరి 31తో బై చేయండి, ఎందులో కట్ అవుతుంది, 5 జా
అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 500 రూపీస్ వచ్చింది కదా. మరి ఎక్స్ వాల్యూ 500 రూపీస్ వస్తే 500 రూపీస్ వస్తే మరి 15x ఎంత అవుతుంది? సింపుల్ కదా, 15 ఇంటూ ఎక్స్ వాల్యూ 500. ఇది కూడా అంతే కదా, 10 ఇంటూ 500. ఇది 6 ఇంటూ 500. చూడండి ఎంత వచ్చింది మరి. 15 5 ఎంత? 75. అంటే ఒక పార్ట్ 7500 వచ్చింది, ఇంకొక పార్ట్ ఏమొచ్చింది? 5000 వచ్చింది, ఇంకొక పార్ట్ 3000 వచ్చింది. చూడండి టోటల్గా మూడు పార్ట్స్గా డివైడ్ చేసాం. ఆన్సర్ ఏంటి మరి? 7500, 5000 అండ్ 3000. ఏ ఆప్షన్లో ఉంది చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇలా ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద రేషియో ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండ్ సేవింగ్స్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ 26:3. ఇఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ 14,500, దెన్ వాట్ ఈజ్ హిజ్ మంత్లీ సేవింగ్స్? ఏం లేదు, ఇక్కడ పర్సన్ ఒక ఖర్చు, ఎక్స్పెన్స్ అంటే ఖర్చు అంటారు, ఖర్చు ఇచ్చాడు, సేవింగ్స్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? రేషియోలో ఇచ్చున్నాడు. రేషియోలో ఇచ్చున్నాడు. ఏ రేషియోలో? 26:3లో ఇచ్చున్నాడు. అంటే ఎలా చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు? ఎక్స్పెన్సెస్ ఖర్చు, సేవింగ్ ఆదాయం అంటారు కదా, సేవింగ్స్. ఏ రేషియోలో ఇచ్చున్నాడు? 26:3లో ఇచ్చున్నాడు. మరి మీరు గమనించారా? ఖర్చు ప్లస్ సేవింగ్ ఈక్వల్ ఏమవుతుంది? ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ అవుతుంది. మరి ఇది కూడా అంతే కదా, 26 + 3 ఎంత అవుద్ది? ఖర్చు ప్లస్ సేవింగ్ కలుపుకుంటే ఇన్కమ్ కాబట్టి ఎంత అవుతుంది? 26 + 3 29. నేను చెప్పాను కదా ఒక పార్ట్కి ఎక్స్లో మనం రాసుకోవచ్చు అని. మరి ఇది 26x, ఇది 3x కలుపుకుంటే 29x అవుతుంది. మనకు తెలుసు టోటల్ ఇన్కమ్ ఇచ్చాడు ఎంత? 14,500. అంటే 29x ఈక్వల్ టు 14,500. మరి ఏమడిగాడు? సేవింగ్స్ అడిగాడు. సేవింగ్స్ ఎంత అని అడిగాడు. అంటే ఎంత? 3x. సేవింగ్స్ 3x. మనం 3x ఫైండ్ అవుట్ చేయాలి. మరి 3x ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. x ఈక్వల్ టు 14,500 బై 29. కట్ చేయండి. చూడండి డైరెక్ట్గా 5తో కట్ అయిపోతుంది. ఇది 5తో 5 + 00 ఉంది అంటే 500. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 500 వచ్చింది. మరి ఎక్స్ వాల్యూ 500 అయితే మరి 3x ఎంత అవుతుంది? 3 ఇంటూ ఎక్స్. ఎక్స్ ఎంత? 500. చేస్తే ఆన్సర్ వచ్చిందా? 1500. సేవింగ్ ఎంత వచ్చింది? 1500 రూపీస్. ఆన్సర్ ఇలా తీసుకోవచ్చు. ఓకే, 1500 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఏ మనీ ఈజ్ డివైడెడ్ ఇంటూ ABC ఇన్ ద రేషియో ఆఫ్ 3:5:7. ఇఫ్ C's share ఈజ్ 1600 మోర్ దాన్ A's share, దెన్ వాట్ ఈజ్ B's share అని ఇచ్చాడు. ఏం లేదు, ఇక్కడ 3 పర్సన్స్ ఇచ్చాడు. 3 పర్సన్స్ A, B అండ్ C. 3 పర్సన్స్ ఇచ్చి వాళ్ళ ఒక్క మనీ అంటే డబ్బులు అమౌంట్ ఒక రేషియోలో ఇచ్చాడు. ఎవరికి ఎంత ఉంటుంది? మరి వీళ్ళు ముగ్గురు ఒక కంపారిజన్ అనమాట, రిలేషన్షిప్ రేషియోలో చెప్పుకోవచ్చు. ఏ రేషియోలో ఇచ్చాడు? 3x 5x 7x ఈ రేషియోలో ఇచ్చాడు. ఏంటి? వాళ్ళ ఒక అమౌంట్ మనీ. ఏ దగ్గర 3x అమౌంట్ ఉంటే బి దగ్గర 5x అమౌంట్ ఉంది, సి దగ్గర 7x అమౌంట్ ఉంది. అలా ఇచ్చాడు. మరి చూడండి ఇక్కడ సి షేర్ 1600 మోర్ దెన్ ఏ షేర్. ఇక్కడ సికున్న ఏకి కంపేర్ చేస్తున్నాడు. సికున్న ఏకి ఏమని అన్నాడు? సి ఒక్క షేర్ అంటే ఇన్కమ్, సి ఒక్క అమౌంట్ చూసుకుంటే 1600 ఎక్కువ అంట. 1600 ఎక్కువ ఏతో పోల్చుకుంటే సి ఒక్క మనీ అమౌంట్ అనేది ఎక్కువ. ఎంత ఎక్కువ? 1600. ఎందుకు ఎక్కువ అవుద్ది? బికాజ్ ఆఫ్ సి ఒక్క రేషియో 7x, బి ఒక్క రేషియో 3x. మరి డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, 4x ఉంది. అంటే దిస్ 4x ఈక్వల్ టు దట్ 1600, 1600. అంతే కదా, ఆ డిఫరెన్సే కదా వాళ్ళకి గ్యాప్. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మరి? వాట్ ఈజ్ బీ షేర్? బీస్ ఒక మనీ ఎంత, అమౌంట్ ఎంత? 5x. మనకు 5x ఫైండ్ అవుట్ చేయాలి. మరి 5x ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ తీయాలి. ఎక్స్ వాల్యూ తీయాలంటే మరి 1600కి 4తో బై చేయాలి. చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది.
ఎంత వచ్చింది? 400 రూపీస్ వచ్చింది. ఎక్స్ వాల్యూ 400 రూపీస్ అయితే మరి 5x కదా బి వాల్యూ, కాబట్టి 5 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత? 400. ఎంత వచ్చింది? 2000 రూపీస్ వచ్చింది. బి షేర్ ఎంత? 2000 రూపీస్ వచ్చింది. ఇలా మీరు చేయొచ్చు. అర్థమైందా క్వశ్చన్? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ బి ఈజ్ 6,000 and 8,000 respectively. If their expenses are 70% and 80% respectively, find the ratio of the savings of the both. ఇక్కడ క్వశ్చన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఇచ్చాడు. ఇప్పుడు ముందర చూసుకుంటే 3 క్వశ్చన్స్ రేషియో యూజ్ చేసి ఇచ్చాడు, బట్ ఇక్కడ రేషియో ఇవ్వకుండా ఆల్వక్క ఏంటి పర్సంటేజ్ ఇచ్చాడు. మంత్లీ ఇన్కమ్ ఇచ్చి పర్సంటేజ్ ఇచ్చాడు, ఇక్కడ రేషియో ఇవ్వలేదు. కాబట్టి ఫస్ట్ మనం పర్సంటేజ్ తీసి తర్వాత రిమైనింగ్ ఉన్న అమౌంట్కి రేషియోలో కన్వర్ట్ చేసి చేయాలి. ఇక్కడ చూడండి, ఏ బి, ఏ ఎంత? 6,000 రూపీస్, బి 8,000 రూపీస్. ఓకే, ఎక్స్పెన్సెస్ ఎంత? ఖర్చు ఎంత? ఎక్స్పెన్సెస్ కదా. ఏ ఒక ఖర్చు 70%, బి ఒక ఖర్చు 80%. మరి చూడండి, ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ ప్లస్ సేవింగ్స్ కదా. ఆల్వేజ్ ఇన్కమ్ 100% ఉంటుంది. మరి ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ 70% అయితే మరి సేవింగ్ ఎంత అవుద్ది? సింపుల్ కదా, 100లో 70 తీస్తే మైనస్ చేస్తే మీకు సేవింగ్ వస్తుంది, అంటే 30% సేవింగ్. కాబట్టి ఇక్కడ సేవింగ్ ఎంత అవుతుంది? 30% అవుతుంది. ఏంది? ఏది? మరి బీది ఎంత అవుద్ది? 100లో 80 తీస్తే 20% అవుతుంది. ఓకే, ఏమన్నాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ ద సేవింగ్స్ ఆఫ్ ద బోత్. అంటే రెండిట్లో ఒక్క సేవింగ్ రేషియో కన్వర్ట్ చేయమన్నాడు. ఎప్పుడైతే కన్వర్ట్ చేయమంటాడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ 6,000కి మనం 100తో బై చేయాలి. ఎందుకు చేయాలంటే 1% వాల్యూ వస్తుంది. 1% వాల్యూ వచ్చిన తర్వాత మనం 30% వాల్యూ తీయొచ్చు, ఎందుకంటే ఏ ఒక్క సేవింగ్స్ 30% కాబట్టి. సో 100తో బై చేస్తే 1% వాల్యూ వస్తుంది, ఆ 1కి 30 ఇంటూ చేస్తే 30% వాల్యూ వస్తుంది సేవింగ్. ఇన్ ద సేమ్ వే ఇది కూడా అంతే. 8,000కి 100తో బై చేసి 20తో ఇంటూ చేస్తే మీకు సేవింగ్ వస్తుంది. గాట్ ఇట్? మరి ఏమన్నాడు? ఈ రెండింటిలో ఒక రేషియో అన్నాడు. రేషియో అంటే సింప్లిఫై చేయండి. ఎలా చేయొచ్చు చూడండి. సింపుల్గా మనమైతే 100 కట్ చేసేవచ్చు, ఇక్కడ 3 zeros కట్ చేసేవచ్చు, ఇక్కడ 0 కట్ చేయొచ్చు, ఇక్కడ 2కి ఇక్కడ 2 3 కాబట్టి 6 కట్ అవుతుంది. సో 3 ఇంటూ 3, ఇక్కడ 3 మిగిలింది కాబట్టి 9. ఇక్కడ ఎంత మిగిలింది? ఓన్లీ 8, అంటే 8. 9:8 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? సింప్లిఫై చేస్తే 9:8 వచ్చింది. సో ఇలా చేయాలి, 9:8 ఏ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూద్దాం. మరి ఇప్పుడు ఏమిచ్చాడు? 2 numbers are in the ratio of 7:13. When 24 is added in each number, then ratio becomes 11:7. Find the difference between both initial numbers. ఏమి లేదండి, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో రేషియోలు ఇచ్చాడు. 2 numbers 7:13 ఇచ్చాడు. ఓకే, మనం ఫస్ట్ దానికి ఏ తీసుకున్నాం, సెకండ్ దానికి బి తీసుకున్నాం. ఓకే, ఏ 7 అయితే బి 13. అయితే ఏమన్నాడు? ఫర్దర్గా 24 అమౌంట్ యాడ్ చేశాడంట రేషియోలో. 24 యాడ్ చేశాడు. ఏంటి? 7 and 13లో. 7 అంటే ఏంటి? 7x అని చెప్పుకోవచ్చు, లేదా ఇంకేదైనా చెప్పుకోవచ్చు కదా. 7x or 13x లేదా 7 13 తీసుకోండి. 24 యాడ్ చేసిన తర్వాత ఏమైందంటే ఈచ్ నెంబర్ బికమ్స్ న్యూ రేషియో. అదేంటి? 11:17. ఓల్డ్ రేషియో 7:13 అయితే 24 యాడ్ చేసిన తర్వాత ఆ రేషియో ఎలా మారింది? 11:7లో మారింది. 24 యాడ్ చేసిన తర్వాత, కాబట్టి 11:17లో మారింది. 11:17లో మారింది. మరి చూడండి, బోత్ సైడ్ సేమ్ నెంబర్ యాడ్ చేశాడు 24. కాబట్టి ఈ డిఫరెన్స్ కూడా ఏదైతే రేషియోలో కొత్త రేషియో వచ్చింది కదా, పాత రేషియోకి కొత్త రేషియోకి 2 సైడ్ నుంచి డిఫరెన్స్ సేమ్ ఉండాలి, ఎందుకంటే సేమ్ నెంబర్ యాడ్ చేశాడు కాబట్టి. మరి డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఇక్కడ చూసుకుంటే 4, ఇక్కడ కూడా 4. అంటే మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే 4 parts పెరిగింది. 4 parts పెరిగింది. ఎప్పుడు? 24 యాడ్ చేస్తే కదా.
24 యాడ్ చేస్తే 4 పార్ట్స్ ఈక్వల్ టు 24 అయితే మరి ఏమన్నాడు, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఇనిషియల్ నెంబర్స్, అంటే ఇనిషియల్ రేషియో ఒక డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. డిఫరెన్స్ ఎంత 6, డిఫరెన్స్ ఎంత 6. మనకు కావాల్సింది 6 పార్ట్స్ వాల్యూ కావాలంటే ఫస్ట్ మనం 1 పార్ట్ వాల్యూ తీయాలి. 1 పార్ట్ వాల్యూ తీయాలంటే ఏం చేయాలి మరి, 24కి 4తో బై చేయాలి. చేస్తే ఎంత వచ్చింది, 6 వచ్చింది. 1 పార్ట్ వాల్యూ 6 అయితే మరి 6 పార్ట్స్ ఎంత అవుద్ది, 6 ఇంటూ 6 చేస్తే 36. డిఫరెన్స్ ఎంత 36. ఇలా ఈ క్వశ్చన్ చేయొచ్చు. అర్థమైందా? మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ A, B, C such that B gets 10% less than A but 20% less than C and D gets 33 1/3% more than the C. Then find that D is what percentage of more than A. ఇక్కడ చూడండి కంప్లీట్గా 4% ఒక రేషియో ఇచ్చున్నాడు. కంపారిజన్ 4% మధ్యలో జరుగుతుంది. చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, B gets 10% less than A. ఏతో పోల్చుకుంటే A/B తీసుకోండి. ఏతో పోల్చుకుంటే B 10% లెస్ అంట, లెస్. మరి 10% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుద్ది, 1/10. అంటే A 10 అయితే B అనేది 10 మీద ఒకటి తక్కువ, అంటే 10లో 1 మైనస్ చేస్తే ఏమవుతుంది 9. అంటే B ఎంత అవుతుంది 9 అవుతుంది. అంటే 10 A అయితే 9 B అవుతుంది. ఇలా రాసుకోవాలి. గాట్ ఇట్? నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడు, బట్ 20% లెస్ దెన్ C. ఎవరు చెప్పినట్టు ఇది, Bకి చెప్పినట్టుగా. B ఎంత 20% లెస్ Cతో పోల్చుకుంటే. ఇది తీసుకుని ఇలా B/C తీసుకోండి. ఎంత అన్నాడు, 20% లెస్ అన్నాడు Cతో పోల్చుకుంటే. మరి 20% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 1/5. 5 కానీ C అయితే 1 తక్కువ, ఒకటి తక్కువ. 5 మీద ఒకటి తక్కువ అయితే ఎంత అవుతుంది 4 అవుతుంది. 4 అనేది B. కాబట్టి B ఇక్కడ 4 రాసుకోండి, C 5 రాసుకోండి. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు, D గెట్స్ 33 1/3% మోర్ దెన్ C. ఇక్కడ Dకి C కంపేర్ చేశాడు, Dకున్న C కంపేర్ చేశాడు. Dకున్న Cకి ఏమన్నాడు, 33 1/3% ఏంటి, D గెట్స్ మోర్ ఎవరితో పోల్చుకుంటే Cతో. 33 1/3 యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/3. సో Cతో పోల్చుకుంటే కాబట్టి C 3 అయితే D ఎంత అవుతుంది, మోర్ అన్నాడు. అంటే ఒకటి ఎక్కువ 3 కన్నా, 3 మీద ఒకటి ఎక్కువ ఎంత అవుతుంది 4 అవుతుంది. అప్పుడు D 4 అవుతుంది. సో C 3 అయితే D 4 అవుతుంది. ఇలా రాసుకోవాలి మీరు. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి టైం పడుతుంది. బట్ మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ ఫ్రాక్షన్స్ చాలా ఈజీగా వేయొచ్చు. అర్థమవుతుందా? జస్ట్ మీకు అర్థం అవ్వాలని స్లోగా చెప్తున్నా. ఇలా ఫైండ్ అవుట్ చేసి మనం ఏం చేయాలి, చూస్తే B C C మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది. బట్ మనకు కావాల్సింది A/B/C/D. తర్వాత ఏమన్నాడు, D ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ దెన్ C. అంటే మనం ఒక కంప్లీట్ రేషియో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత D అండ్ A మధ్యన కంపేర్ జరుగుతుంది. ఏమన్నాడు, D ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఏతో పోల్చుకుంటే. అక్కడ వరకు వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఒక కంప్లీట్ రేషియో క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేయాలి చూడండి. మరి A/B ఎంతండి, 10:9 ఇక్కడ రాసుకోండి. 10:9 ఇక్కడ రాయండి. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు, B/3 B/C కదా, B/C కలర్ చేంజ్ చేద్దాం. B/C ఎంత అన్నాడు చూడండి, B/C 4:5 4:5. కాబట్టి B కింద 4 రాసుకోండి, C కింద 5 రాసుకోండి. ఓకే, ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి మరి ఏమన్నాడు, నెక్స్ట్ C/D మరి చూడండి C3 అయితే D4 అవుతుంది. కాబట్టి కరెక్ట్గా C కింద అంటే ఈ కింద రాసుకోండి, C3 D ఎంత అవుతుంది 4. ఇలా చేయండి. గాట్ ఇట్? ఇలా చేయాలి. తర్వాత ఏం చేయాలంటే చూడు, ఎక్కడెక్కడ ఖాళీ ఉంది చూడండి, ఖాళీ బాక్సెస్. ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ కూడా ఖాళీగా ఉంది, ఇక్కడ ఖాళీగా ఉంది కదా, అండ్ ఇక్కడ ఖాళీ ఉంది,
ఇక్కడ ఖాళీ ఉంది. మనం ఏం చేయాలంటే ఈ ఎంటీ బాక్స్లో ఫిల్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ బాక్స్కి పక్కన నెంబర్ తీసుకోవాలి. పక్కన నెంబర్ ఏంటి? 9. పక్కన నెంబరు 9 తీసుకోండి. ఓకే, ఈ బాక్స్ పక్కన నెంబర్ ఏంటి? 5. ఇక్కడ 5 తీసుకోండి. ఈ బాక్స్ పక్కన నెంబర్ ఏంటి? 4. ఈ రెండు బాక్స్ పక్కన నెంబర్ ఏంటి? 3 తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింప్లిఫై చేయండి. కామన్గా ఉంటే కట్ చేసేయండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది. చూడండి 3తో కట్ అవుతుంది. 3 3 3 3 3 జా 9 కట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ 3 కట్ చేసేయండి. ఓకే, కట్ చేయండి. మరి 3 కట్ చేయండి, 3 కట్ చేయండి, 3 కట్ చేయండి. ఇది 3 3 జా. చూడు కామన్ ఇంకేం కట్ అవుతుందా? ఇక్కడ 2తో కట్ అవుతుంది, ఇక్కడ 2తో కట్ అవుతుంది, ఇక్కడ 2తో కట్ అవ్వట్లేదు కాబట్టి మరి కట్ చేయలేం. ఇంకొక కామన్గా ఏవి కట్ అవ్వవు కాబట్టి మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ నెంబర్స్ ఇంటూ చేసుకోండి. ఈ రెండింటికి ఇంటూ చేసుకోండి, ఈ రెండింటికి ఇంటూ చేసుకోండి. సో 10:4 ఎంత? 10 × 4 ఎంత? 40. 9 × 4 ఎంత? 36. 5 × 9 45. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది చూడండి, చూసుకుంటే ఇది 15 × 4 60 60. సో ఈ రేషియోలో వచ్చింది 40:36:45:60. మరి ఏమడిగాడు? డీకున్న ఏ కంపేర్ చేశాడు. ఏమని? డి ఎంత ఎక్కువ ఏతో పోల్చుకుంటే. ఇక్కడ చూడండి ఏ డి చూసుకుంటే డి 60 ఉంది, ఏ ఏమో 40 ఉంది. మరి డి ఎంత ఎక్కువ అంటే ఎంత గ్యాప్ ఉంది? 20. కాబట్టి 20 పైన రాసుకోండి. ఏంతో కంపేర్ చేస్తున్నాడు? ఏతో, కాబట్టి ఏది కింద రాసుకోండి. పెర్సెంటేజ్లో మార్చమన్నాడు కాబట్టి పెర్సెంటేజ్లో మార్చండి. చూడండి 22 జా 2తో కట్ చేస్తే 50. కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది? 50%. ఇలా చేయాలి. అర్థమైందా? ఎంత పెద్ద క్వశ్చన్ అయినా మీరు కానీ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తే మీకు ఇంత ప్రాసెస్ అయింది, బట్ యూ కెన్ అవాయిడ్ లాట్ ఆఫ్ స్టెప్స్ అనమాట. ఇందులో చాలా స్టెప్స్ అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడు? ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఈ రేసెస్ ఎలా అయితే మనం మార్చమని అవాయిడ్ చేయొచ్చు. ఫ్రాక్షన్ వాల్యూస్ ఇంత రాసుకున్నాం కదా డీటెయిల్గా, ఇవన్నీ అవాయిడ్ చేసి డైరెక్ట్ ఇక్కడ వెళ్ళొచ్చు మీరు. బట్ ఓన్లీ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ వెరీ వెల్, దెన్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. మరి ఏ పర్సన్ డిస్ట్రిబ్యూట్స్ 330000. ఓకే, 3,30,000 to his daughter, wife, son in such way that 1/2 part of daughter equal to 1/4 part of wife and 1/4 part of son is equal. ఏం లేదు, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒక అమౌంట్ ఇచ్చాడు. ఎంత? 3,30,000. అది వాళ్ళ ఒక డాటర్ అంటే కూతురు డి రాసుకుందాం. ఓకే, తర్వాత ఎవరు ఇచ్చాడు? ఇంకా తర్వాత వైఫ్ డబల్ రాసుకుందాం. నెక్స్ట్ సన్ ఎస్ రాసుకుందాం. ఓకే, ఇలా రాసుకుందాం. వీళ్ళ ముగ్గురికి ఈ అమౌంట్ డివైడ్ చేయాలి. ఎలా చేయాలి అంటే అది ఇచ్చాడు ఫ్రాక్షన్స్లో. ఏమని? 1/2 part of the daughter equal to 1/4 part of the wife and 1/5 part is of the son equal. అంటే ఏమి ఇచ్చాడు చూడండి, 1/2 ఈక్వల్ టు 1/4 ఈక్వల్ టు 1/5 అంట. 1/2 అనేది డాటర్ది, 1/4 అనేది వైఫ్ది, సన్ది 1/5 ఈక్వల్ అంటున్నాడు. ఇలా వస్తే ఎలా చేయాలంటే ఇది చూడండి, ఇది మీకు రేషియోలో లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రేషియోలో కన్వర్ట్ చేయాలి. మీరు రేషియోలో కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే న్యూమినేటర్ డినామినేటర్కి రివర్స్ చేసుకోవాలి. అంటే ఏంటి? 2/1 రాసుకోవాలి. ఓకే, ఇది రివర్స్ చేస్తే 4/1 రాసుకోవాలి. ఇది రివర్స్ చేస్తే 5/1 రాసుకోవాలి. కింద 1 ఉంది కాబట్టి కట్ చేసేయండి. ఏముంది ఇంకా? 2:4:5. సూపర్, ఫ్రాక్షన్లో మారిపోయింది. ఈ ఫ్రాక్షన్లో ఇప్పుడు మీరు ఆ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. మరి చూడండి 2:4:5 అంటే 2x 4x 5x చెప్పుకోవచ్చు కదా. టోటల్గా ఎన్ని ఎక్స్ అవుతుంది చూడండి. మరి 9x + 1 2 అంటే 11x ఈక్వల్ టు దట్ అమౌంట్, టోటల్ అమౌంట్. మరి ఎక్స్ వాల్యూ కావాలంటే 33,00,000కి 11తో బై చేయండి. కట్ చేస్తే 3 ఇంత వచ్చింది. ఎక్స్ వాల్యూ 30,000 వచ్చింది. మరి ఏమన్నాడు? హౌ మచ్ ఈజ్ ద డాటర్స్ షేర్ అంటే డి షేర్ ఎంత? డి షేర్ ఎంత చూడండి 2x. కాబట్టి 2x వాల్యూ తీసుకోవాలి.
2 ఎక్స్ వాల్యూ ఎంత 30 కాబట్టి 2 ఇంటూ 30 అంటే సారీ 30,000 ఇంటూ చేస్తే ఏమైంది 6 అంటే 60,000 ఆన్సర్ 60,000 ఇలా మీరు చేసుకోవచ్చు. గాట్ ఇట్? చాలా సింపుల్గా ఉంది కదా క్వశ్చన్. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే వీడియో రిపీట్గా మళ్ళీ చూసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాంటి క్వశ్చన్స్ కానీ మీరు ఎగ్జామ్లో ఫేస్ చేస్తే ఈజీగా చేయొచ్చు. ఎప్పుడైతే ఈక్వల్ సింబల్ ఉంటుందో కనిపిస్తుందో అప్పుడు మీరు రేషియోలో కన్వర్ట్ చేయాలి. అది ఎలా చేయాలో మీకు చెప్పాను. కావాలంటే 2 times 3 times చూసుకోండి వీడియో. మీ మైండ్లో మాత్రం ఖచ్చితంగా సేవ్ అవ్వాలి. ఓకే, ఓకే, లాస్ట్ క్వశ్చన్ చేద్దాం. టుడే క్లాస్ లాస్ట్ క్వశ్చన్ టుడే క్లాస్లో ఈ క్వశ్చన్ చేద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు. ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఏ బిసి సచ్ దట్ బి గెట్స్ 12.5% మోర్ దెన్ ఏ బట్ 25% మోర్ దెన్ సి. ఇఫ్ ఏసీ ఈజ్ 5,700 ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ సి. ఇక్కడ కూడా అంతే 3% ఇచ్చాడు, ఒక అమౌంట్ ఇచ్చాడు, అది డిస్ట్రిబ్యూట్ చేయాలి రేషియోలో. బట్ డైరెక్ట్గా రేషియో ఇవ్వకుండా వాడు పర్సంటేజ్లో ఇచ్చాడు. సో పర్సంటేజ్లు ఇచ్చాడు కాబట్టి మనం పర్సంటేజ్ రేషియోలో కన్వర్ట్ చేసి చేద్దాం. నో ప్రాబ్లం. చూడండి ఏమన్నాడు ఇక్కడ, బి గెట్స్ 12.5% మోర్ దెన్ ఏ అంటే ఏతో పోల్చుకుంటే బి 12.5% మోర్ అంట. మరి చెప్పండి స్టూడెంట్స్, 12.5% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 1/8. రైట్, 1/8. ఏతో పోల్చుకుంటే కాబట్టి కింద ఏ అంటే ఏ 8 అయితే బి ఎంత అవుతుంది 1 ఎక్కువ, 1 ఎక్కువ అంటే 8 కన్నా 1 ఎక్కువ కాబట్టి 9 అవుతుంది. 8 + 1 9 అవుతుంది. అంటే 9 ఏమవుతుంది బి అవుతుంది. కాబట్టి రాసుకోండి మరి ఏ 8 అయితే బి 9 అవుతుంది. ఓకే, రాసుకోవాలి. నెక్స్ట్ టైం ఇచ్చాడు చూడండి, బట్ 25% మోర్ దెన్ సి. మళ్ళీ అగైన్ బి సితో పోల్చుకున్నాడు. ఏమన్నాడు 25% మోర్ అన్నాడు. మరి 25% మోర్ అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుతుంది 1/4. మరి సితో పోల్చుకున్నాడు కాబట్టి కిందది సి అవుద్ది, సి 4 అవుతుంది. మరి 1 ఎక్కువ కాబట్టి ఇక్కడ బి అనేది 5 అవుతుంది. అంతే కదా. కాబట్టి ఇక్కడ బి 5 అయితే సి అనేది 4 అవుతుంది. సింపుల్ కదా. ఇప్పుడు మనం అది రేషియోలో మార్చాం. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ సి. ఇక్కడ చూసుకుంటే బి రిపీటెడ్ అయింది కాబట్టి మనం ఫస్ట్ ఒక పర్ఫెక్ట్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ బి 2 times ఉంది, ఇక్కడ బి 9 అయితే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఫస్ట్ కన్వర్ట్ చేద్దాం పర్ఫెక్ట్ రేషియో. సో మనం ఏం చేద్దామంటే ఈ 5 ఉంది కదా, ఈ 5 అనేది మనం కరెక్ట్గా బి కింద ఇక్కడ 5 రాసుకోవాలి. సి వాల్యూ సి దగ్గర రాసుకోండి ఇలా. గాట్ ఇట్? ఇంత ప్రాసెస్ అయ్యి చూడు 4%గా ఒక రిలేషన్షిప్ చెప్పాను కదా, అప్పుడు ఇలా కన్వర్ట్ చేసుకున్నాం మనం. మరి చూడండి ఇక్కడ గ్యాప్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఈ గ్యాప్ ఇక్కడ ఉంది, పక్క నెంబర్ తీసుకోండి 9. ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి 5 తీసుకోండి. ఓకే, కామన్ ఏమైనా కట్ అవుతుందా? కట్ అవ్వట్లేదు. కాబట్టి మనం ఏం చేద్దాం మరి 5 × 8 ఎంత అవుతుంది 40. 5 × 9 45, 4 9 36. ఈ రేషియోలో వచ్చింది. మరి ఏమన్నాడు, ఇప్పుడు ఏ అండ్ సి 5,700 అయితే ఏ అండ్ సి అంటే ఏ 40 సి 36 కలుపుకుంది ఎంత అయింది 76. ఎక్స్ తీసుకోండి, ఎక్స్ అనుకోండి. ఓకే, ఎక్స్ 76x = 5,700 అయితే ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ సి. ఏ అండ్ సి డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఏ అండ్ సి డిఫరెన్స్ అని చూడండి 40 36 డిఫరెన్స్ ఎంత 4x వాల్యూ అడుగుతున్నాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామా. 5,700/76 చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి 4x కాబట్టి ఇంటూ 4 చేసుకోండి. ఏందో కట్ అవుతుంది చూడండి. మరి కట్ అవుతుందా? కట్ చేస్తే 4 1 4, 4 9 కట్ అవుతుంది. తర్వాత ఏమైంది ఇక్కడ 9తో కట్ చేస్తే ఇది 3 అంటే 300 వచ్చింది. ఏంటి డిఫరెన్స్ సిఏ యొక్క డిఫరెన్స్ 300 వచ్చింది. సో ఆన్సర్ ఇక్కడ 300. ఓకే, ఐ హోప్ ఇప్పుడు ఎన్నైతే క్వశ్చన్ చేసి మళ్ళీ మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. సో నిజంగా మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మ్యాక్సిమం అన్ని టాపిక్స్ నేను కవర్ చేస్తాను నెక్స్ట్ రానున్న వీడియోస్లో. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.